వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కుర్వ విజయ్ కుమార్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. విజయ్ గారు, ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు రెండు మాటలు ప్రధానంగా మాట్లాడారు. ఒకటి, మేము మాట్లాడితే, రాజకీయ నాయకులు మాట్లాడితే జనాలు టీవీలు బంద్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ సంస్కృతి వచ్చింది. సెకండ్ వన్ వచ్చేసి కేసీఆర్ గారిని త్వరలో తెలంగాణ నుంచి పంపించేసేయాలి అని చెప్పేసి అన్నారు. సో కేసీఆర్ని తెలంగాణ నుంచి తరిమేయడం సాధ్యమయ్యే పనేనా? మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చిట్టినాయుడు గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతా ఉంది. 10 సంవత్సరాల కేసీఆర్ గారి 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో ఏనాడు కూడా తెలంగాణలో ఈ రకమైనటువంటి మీ భాష ప్రయోగం చేసినట్టు ఎవరు మాట్లాడలేదు. మీరు పిసిసి అధ్యక్షుడిగా చాలా వల్గర్ భాష మాట్లాడారు, గలీజ్ భాష మాట్లాడారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మాట్లాడే భాష ఏ రకంగా ఉందో ఒకసారి 14 మాసాలుగా మీ యొక్క వీడియోలను బహిరంగ సభల్లో కావచ్చు, అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో కావచ్చు, మీ వీడియోలను మీరే ఒక్కసారి అందరిని బయటికి పంపించి నీ కుటుంబ సభ్యులని నీ మనుమను పెట్టుకొని టీవీ పెట్టుకొని హోమ్ థియేటర్లో పెట్టుకొని ప్లే చేసుకుంటే ఏ రకమైన భాష ప్రయోగం చేస్తున్నా, నేను నా లెవెల్ ఏంది, నా ముఖ్యమంత్రి పదవిని ఏ రకంగా అవమానపరుస్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకు ఏ రకమైనటువంటి నష్టం చేస్తా ఉన్నాను అనే విషయాన్ని మీకే తేటతెల్లమవుతుంది. మీరు భాష చూసి, రాజకీయ నాయకుల స్పీచ్లను చూసి టీవీలు బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఇది దయ్యాలు వేదాలు వల్లించే విధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మీ భాషతోనే, మీ యొక్క గలీజ్ భాషతోనే, మీ చిల్లర భాషతోనే తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచంలో తెలుగు ప్రజలందరూ కూడా పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు కూడా టీవీ పెట్టాలంటే భయమేస్తూ ఉంది. పేగులు మెడకేసుకుంటా, కన్నుగుడ్లు బీకి గోళీలు ఆడతా, డ్రయర్ ఇప్పి తొండలు పడుస్తా, ఈ రకమైన భాషన రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడేది? ఈ రకమైనటువంటి ఒక చిన్న భాష, చిన్న స్థాయి వ్యక్తులు, చిన్న కార్యకర్తలు మాట్లాడే భాషను మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ రకమైనటువంటి భాషను ప్రయోగం చేసి మీరే ఏదో మాట్లాడినట్టు ఉంది. ఈ రకమైన దొంగ అన్నట్టు ఏడ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి అర్హత లేదు. రెండవది, కేసీఆర్ గారిని తెలంగాణ నుంచి బయటికి పంపాలని ఒక చిల్లర భాష మాట్లాడుతున్నా చిల్లర ముఖ్యమంత్రి, మీకు సవాల్ చేస్తా ఉన్నా, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం తన యొక్క చావు నోట్లో తలబెట్టి ఆ రోజు ఈ తెలంగాణ ఉద్యమం కోసం మమ్మల్ని అందరినీ కూడా, విద్యార్థులను, యువకులను, తెలంగాణ సబ్బండ వర్గాలను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చి మమేకమయ్యేటట్లు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించి చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, అదేవిధంగా శాంతియుత పంథాలో, గాంధేయ మార్గంలో కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడం కోసం వారు అహోరాత్రులు కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది, జీడిపిలో కావచ్చు, జిఎస్డిపిలో కావచ్చు, తెలంగాణలో ప్రతి ఒక్క కుటుంబం యొక్క తలసరి ఆదాయం కావచ్చు గణనీయంగా పెంచి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని కావచ్చు, తెలంగాణలో ఉద్యోగులకు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, తెలంగాణలో మహిళలకు కావచ్చు, తెలంగాణలో వృద్ధులకు కావచ్చు, అనేక రంగాల వ్యక్తులకు, పారిశ్రామిక రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, తెలంగాణని అన్ని రంగాల్లో ఈ దేశంలోనూ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నావో 22 అవార్డులను, జాతీయ స్థాయిలో అవార్డులను ఈ రాష్ట్రం తీసుకొచ్చే విధానికి కేసీఆర్ కృషి చేసినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని మీరు ఈ రాష్ట్రం నుంచి తరిమాలంటావా? సిగ్గుండాల మాట్లాడడానికి, కొంచెమైనా బుద్ధి ఉండాలా మాట్లాడడానికి. కేసీఆర్ గారు అనే వ్యక్తి ఒక మహావృక్షం. నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయితే అయిండొచ్చు కాక టెక్నికల్గా, కానీ కేసీఆర్ గారిని నువ్వు పోల్చుకుంటే నీ యొక్క సూర్యుడి మీద ఉమ్మేసినట్టే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, చిట్టినాయుడు గారు, మీరు కేసీఆర్ గారిని, వారి కుటుంబ సభ్యులని ఉచ్చరించడానికి, మాట్లాడడానికి మీకు ఎలాంటి నైతికత లేదు. మీరు ఏదో జాక్పాట్ ముఖ్యమంత్రి, మీరు ఏదో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కష్టంతో, శ్రమతో మీరు ముఖ్యమంత్రి అయినారు అంతే తప్ప కేసీఆర్ గారిని మీతో పోల్చుకొని, కేసీఆర్ గారిని మరి ఆ రోజు మీరు కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో మీరు ఆ రోజు పాల్గొనలేదు. మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఆ రోజు బహిష్కరించారని చెప్పేసి మీరు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మీరు ఆ రోజు సర్వేలో పాల్గొనలేదు. మీరు తెలంగాణ నుంచి తరిమి కొట్టారా? మిమ్మల్ని తెలంగాణ నుంచి మీరు వెళ్ళిపోయారా? తెలంగాణ నుంచి అతి త్వరలోనే తెలంగాణలో నుంచి మిమ్మల్ని మీ పార్టీని బొందబెట్టడం కోసం తెలంగాణ ప్రజలే
తెలంగాణ ప్రజలే మిమ్మల్ని తెలంగాణ నుంచి తరిమి కొడతారు. దేశవ్యాప్తంగా మీ పరిస్థితి ఎట్లా ఉందో ఈరోజు నీ పరిస్థితి తెలంగాణ ఎట్లా ఉందో ఈరోజు ఈయన ఏదో పెద్ద పెద్ద మాట మాట్లాడతాడు. ఈరోజు ఒక 10 మంది మంత్రులను పెట్టుకొని అవినీతి మంత్రులను పెట్టుకొని ఒక అవినీతి చక్రవర్తికి రాజ్యానికి ఒక ముఠాధిపతిగా ఈరోజు ముఖ్యమంత్రికి నీవు ఒక పెద్ద అవినీతి పరుడు, నీ మంత్రులు అవినీతి పరులు ఒక T10 మ్యాచ్ని ఆడుతున్నాడు ఈ రాష్ట్రంలో. 10 మంత్రులు పెట్టుకొని ఈరోజు T10 మ్యాచ్ ఆడుతూ అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లో విపరీతమైన కరప్షన్ చూస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ వచ్చిన 2014 నుంచి 2024 వరకు కూడా ఏసీబీకి పని తక్కువ ఉన్నది. ఏసీబీ పట్టుకుందంటే మీలాంటి ఒక బ్యాగులు మోసే దొంగలను పట్టుకునే తప్ప ఎక్కడ అవినీతి జరగలేదు అక్కడ. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి ఏ రకంగా పెట్టరేగిపోతా ఉందో ఈరోజు పొద్దున్నే ఉదయాన్నే పేపర్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మీ రాష్ట్రంలో నీ పాలనలో ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో ఏ రకమైన దోపిడీ జరుగుతూ ఉంది, ఏ రకమైన లూటీ జరుగుతూ ఉంది ఇవాళ అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని త్వరలోనే తెలంగాణ ప్రజలు తెలంగాణ నుంచి తరిమి కొడతారని ఈ సందర్భంగా చిట్టినాయుడు గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాను.